హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ రేపటి కోసం చూద్దాం. ఓకే, దానికన్నా ముందు ఇవాళ ఏం జరిగిందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత విల్ గో ఫర్ టుమారోస్ అనాలిసిస్. చూడండి, ఇవాళ మార్కెట్ మన నిన్న అప్ సైడ్ ఉండే, రైట్. వాట్ వి సెడ్ వాస్ దీని కింద క్లోజింగ్ ఇస్తే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ అన్నాం మనం. ఓకే, ఆర్ఎల్స్ ఇక్కడ కూడా ఏదైనా క్లోజింగ్ ఇస్తే కూడా తీసుకోమని చెప్పాము. కానీ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కొంచెం పైకి వెళ్ళింది. తర్వాత చూడండి, ఇట్స్ ఫాల్ డౌన్, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ జోన్ బ్రేక్ కానివ్వలేదు. సో మీకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 1 అవర్ తర్వాత యూ షుడ్ హ్యావ్ సీన్ దిస్ అనేది. ఒక్కసారి ట్రై చేసింది బ్రేక్ కావడానికి, సెకండ్ టైం కూడా కాలేదు. సో వాట్ వాజ్ ద రేంజ్ అని మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి. ఓకే, ఈ రేంజ్ 24,150 పైకి వెళ్ళనివ్వట్లేదు మార్కెట్ని. ఓకే, ఇది లో, ఇక్కడ నుంచి మనకి రివర్సల్ వచ్చింది. సో వాట్ వీ కెన్ డూ ఇస్, ఇప్పుడు ఇది మనకి రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. తర్వాత ఇక్కడ మీకు ఇదేమో సపోర్ట్ లాగా పనిచేస్తుంది, అవునా? సో ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ రేంజ్ ఒకటి డిసైడ్ చేసుకోవాలి. ఎక్స్పైరీ రోజు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఒక రేంజ్ వచ్చాక ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత యూ షుడ్ డిసైడ్ ఏ రేంజ్లో మార్కెట్ నడుస్తుంది అని. ఓకే, చూసుకున్నాక నెక్స్ట్ థింగ్ యూ హ్యావ్ టు డిసైడ్ ఇస్ ట్రెండ్. మార్కెట్ ఇస్, చూడండి, డౌన్ ట్రెండ్. ఈ జోన్ దాటనంత సేపు, నేను అదే చెప్పాను కదా, 24,300 దాటనంత సేపు వీఆర్ ఇన్ డౌన్ ట్రెండ్ ఓన్లీ. ఎందుకంటే ఎక్కడ చూసినా సెల్లర్స్ ఉన్నారు. సో మీరు ఇక్కడ ఒక డెసిషన్ ఏం తీసుకోవాలి, 24,160 నుంచి 200 దాకా మార్కెట్ని వెళ్ళనివ్వట్లేదు. అండ్ వీ హ్యావ్ టు లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. సో అప్పుడు మీరు ఏం చేయాలి, ఇనిషియల్గా ఎప్పుడైతే పైకి వెళ్ళిందో ఇది కిందకు వచ్చింది, రైట్, మళ్ళీ పైకి వెళ్ళింది. వెళ్ళాక ఇక్కడ ఎప్పుడైతే రిజెక్షన్ అవుతుందో ఇక్కడ మీరు ట్రేడ్ చేసుకోవాల్సింది డౌన్ సైడ్. అలా మీరు ప్లాన్ చేసుకొని ఉంటే మీకు మంచి ట్రేడ్ వచ్చి ఉండేది. ఎందుకంటే ఎక్స్పైరీ రోజు ప్రీమియమ్స్ మనం ట్రెండ్ ఎట్ సైడ్ ఉందో అటు సైడ్ ట్రేడ్ తీసుకుంటే అప్పుడు ప్రీమియమ్స్ బాగా పెరుగుతాయండి. ఆపోజిట్ సైడ్ కూడా పెరుగుతాయి, పెరగవని కాకపోతే ఒక్కసారి ఇగో చూడండి, ఇక్కడ బాగా పెరిగింది, ఈ ఫస్ట్ క్యాండిల్లో పెరుగుంటుంది. తర్వాత ఈ విక్ వచ్చినప్పుడు మీకు ప్రైస్లో చాలా పడిపోతుందండి. మీరు అనుకుంటుండొచ్చు ప్రైస్లో అంత డిఫరెన్స్ ఉండకపోవచ్చు అని. ప్రైస్ చాలా పడుతుంది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ విక్ వచ్చినప్పుడు మీకు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, మీకు ఒక 1,000-1,500 రూపీస్ ప్రాఫిట్ కనిపిస్తుంది. ఈ విక్ వచ్చి ఇక్కడికి వచ్చే వరకు మీరు మళ్ళీ 500 దగ్గర ప్రాఫిట్ చూపిస్తుంటారు. ఇంకొంచెం కిందకి వచ్చారు, కాస్ట్ టు కాస్ట్ కూడా వచ్చేస్తారు. దట్స్ హౌ ఫాస్ట్ ప్రీమియమ్స్ డికే ఆన్ ఎక్స్పైరీ డే. ఆపోజిట్ ట్రెండ్లో ఉంటే మీకు డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు బాగా ఫాస్ట్గా పడుతుంది, కంటిన్యూషన్ ఆఫ్ ట్రెండ్ కాబట్టి. దాట్స్ హౌ యూ హ్యావ్ టు డిసైడ్. సో ఈరోజు నాకేంటి అంటే ఆల్మోస్ట్ ఐ మేడ్ 50% ఆఫ్ మై క్యాపిటల్, వాట్ ఎవర్ క్యాపిటల్ ఐ ఎంప్లాయిడ్. చిన్నదే అనుకోండి, బట్ ఐ మేడ్ గుడ్ ప్రాఫిట్. నేను ఏం చేశానంటే ఫస్ట్ ఇనిషియల్గా మీకు ఎప్పుడైనా ఏం చెప్తాను, గ్యాప్ డౌన్ అయినప్పుడు యూ హ్యావ్ టు లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. ఎప్పటిదాకా, ఈఎంఏ 7 ఈఎంఏకి టచ్ అయ్యేదాకా. నేను చూపిస్తాను మీకు. చూడండి, మార్కెట్ ఇక్కడ ఉండే క్లోజింగ్ అయింది, అయితే ఓపెనింగ్ ఇక్కడ అయింది కాబట్టి ఈఎంఏ చూస్తే మీకు ఇక్కడ ఎక్కడో ఉండుంటుంది అప్పుడు, లేకపోతే ఇక్కడ స్లోగా మెల్లగా కిందకు వచ్చి ఇది ఎప్పటికైతే పైకి వెళ్ళి ఈ ఈఎంఏకి టచ్ అయ్యి చూడండి, ఆల్మోస్ట్ 20 ఈఎంఏ దాకా కూడా వెళ్ళిపోయింది. 21 ఈఎంఏకి టచ్ చేసేదాకా ఇదంతా మీకు ట్రేడ్, అప్ సైడ్ ట్రేడ్. ఎప్పుడైనా గ్యాప్ డౌన్ అయినప్పుడు వాచ్ ది ఈఎంఏస్ ఇక్కడ ఎక్కడో ఉన్నాయి, మళ్ళీ అవి మెల్లగా ఇక్కడికి వస్తున్నాయి అంటే క్యాండిల్స్ వెళ్ళి దానికి టచ్ అవ్వాలి, ఆర్ ఈఎంఐ వచ్చి దానికి క్యాండిల్స్కి టచ్ అవ్వాలి. ఆ గ్యాప్ ఫిల్ అయ్యేదాకా మార్కెట్ విల్ నాట్ గో డౌన్ అగైన్. చూడండి, ఎప్పుడైతే గ్యాప్ ఫిల్ అయిందో మళ్ళీ 27 ఈఎంఐ కింద క్లోజింగ్ వచ్చిందో దాని తర్వాత చూడండి మంచి డౌన్ ట్రెండ్. ఓకే, దాట్స్ హౌ యూ ప్లాన్ ట్రేడ్స్ ఆన్ ఎక్స్పైరీ ఇఫ్ మార్కెట్ ఈజ్ ఇన్ సైడ్ వేస్ జోన్. ఈ రోజు మొత్తం సైడ్ వేస్ చూడండి, చాలా మీరు రేంజ్ చూసుకుంటే, ఒక్క నిమిషం తీసేస్తాను, చూసుకోండి రేంజ్ చూడండి, 140 అండ్ 60, 2460 అంటే 80 పాయింట్స్ రేంజ్లోనే నడిచింది. ఆ 80 పాయింట్స్ 90 పాయింట్స్ రేంజ్ ఎప్పుడు దాకా,
11:30 తర్వాత. 11:30 తర్వాత చూడండి ఈ రేంజ్ హాస్ రెడ్యూస్డ్. ఇగో ఇక్కడ 100, 120 నుంచి మళ్ళీ 60 అంటే 60 పాయింట్స్ వచ్చింది ఇక్కడ. దాని తర్వాత చూడండి ఇంకా ఘోరం 90 అండ్ 60 30 పాయింట్స్. సో ఇలాగా రేంజ్ తగ్గుకుంటూ వచ్చింది. సో అందుకు మీకు ఈరోజు కష్టంగా ఉండొచ్చు. పుట్‌లో కూడా చాలా స్లోగా వచ్చాయి ట్రేడ్స్. ఫాస్ట్‌గా కదా! కాకపోతే ఎక్కడైతే మొమెంటమ్ వస్తుందో అక్కడ ట్రేడ్ చేసిన వాళ్ళకి మాత్రం ఈరోజు మంచి ప్రాఫిట్స్ వచ్చుండొచ్చు. ఓకే. దట్స్ హౌ ది ఎక్స్‌పైరీ డే వాస్. చూడండి ఏమైందంటే 2450 దగ్గర వా వాల్యూమ్ ఈ పొద్దున ఒక్కసారి టచ్ అయ్యాక ఇక్కడ వాల్యూమ్ పెరిగింది బాగా. తర్వాత మార్కెట్ ఇంత పడుతున్నా కూడా 24,050 దగ్గర వాల్యూమ్ చాలా పెరుగుతా ఉండే మార్కెట్‌లో. సో, అందుకని ఆ రెసిస్టెన్స్ అది చాలా సపోర్ట్ జోన్ లాగా అయిపోయింది. అందుకే అది బ్రేక్ చేయలేకపోయాం. ఎన్ని సార్లు ట్రై చేసినా ఇట్ వాస్ నాట్ ఏబుల్ టు వి వర్ నాట్ ఏబుల్ టు బ్రేక్ ఇట్. అది బ్రేక్ అయ్యుంటే మీరన్నట్టు హీరో జీరో ట్రేడ్ మంచి హీరో జీరో ట్రేడ్ వచ్చేది. కానీ కాలేదు. కాలేదు కాబట్టి ఈరోజు ఆ ట్రేడ్ లేదు. ఓకే. నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా పెట్టాను. 2450, 2450, 24,000 కిందకెళ్తే హీరో జీరో ఉంటుంది. 24,100 పైకెళ్తే హీరో జీరో ఉంటుంది అని. ఎప్పుడు అరౌండ్ 2:00 అనుకుంటా. ఓకే. థాట్స్ ఇట్ ఇవాళది. సో రేపేంటి అంటే సింపుల్‌గా మనం ఆప్షన్ చైన్‌కి వెళ్ళిపోదాం ఫస్ట్. అక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి 2450 దగ్గర చూడండి. ఇది 1,70,00,000 ఏమో ఉండే. తర్వాత చూడండి 2,09,00,000కి వెళ్ళిపోయింది. 90,00,000కి వెళ్ళిపోయింది. ఇది కూడా అంతే 1,00,00,000 ఆల్మోస్ట్ 40 ఏమో ఉండే. చూడండి 260. సో ఈ 2 ఇప్పుడు చాలా గట్టి సపోర్ట్ లాగా పనిచేస్తాయండి. మీరు అనుకోవచ్చు ఇది నెక్స్ట్ వీక్‌ది చూడాలి కదా అని. రైట్. అలా చూసినా సరే యూ విల్ గెట్ ది సేమ్ నంబర్స్. ఓకే. ఇప్పుడు చూడండి. 24,000 మీకు స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ 24,100 ఈస్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ 24,100, 2450 కింద 24,000 లోపల మీకు మార్కెట్ ఉంటే చాలా సైడ్ వేస్ ఉంటుంది. రేపు స్టార్ట్ ఆఫ్ ది వీక్ కదా! ఎక్స్‌పైరీది ఫ్రెష్ స్టార్ట్. సో ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి కానీ పెరిగేటప్పుడు అట్లనే పెరుగుతాయి. పడేటప్పుడు కూడా అలానే పడుతుంటాయి. సో ప్లీజ్ 24,100, 24,000లో ట్రేడ్ చేయకండి. 24,000 బ్రేక్ అయితే మీకు 150, 200 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. 200 దగ్గర మళ్ళీ చాలా సేపు ఆపి మళ్ళీ 220 దాటితే 250కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే. కాకపోతే నేను అప్ సైడ్‌కి వెళ్ళే ట్రేడ్స్ ఐయామ్ లుకింగ్ చాలా తక్కువ అనిపిస్తుంది నాకు. అందుకని 24,000 బ్రేక్ అయిందనుకోండి. ఛీ! 24 23,950 దగ్గర వాల్యూమ్ ఉంది. 23,900 హైయెస్ట్ వాల్యూమే సెట్ చేస్తారు. 24,000 బ్రేక్ అయితే మాత్రం 23,950, 900 ఇస్ గ్యారంటీ. 900 కూడా బ్రేక్ అయితే 850 అండ్ 800 కూడా గ్యారంటీగా ఉంది. సో డౌన్ సైడ్ ట్రేడ్స్ ఆర్ ప్రిఫరబుల్ టుమారో. అప్ సైడ్ ట్రేడ్స్ ఓన్లీ ఎప్పుడు తీసుకుంటామంటే 2400 పైన 100 పైన క్లోజింగ్ ఇస్తేనే, నాట్ బిఫోర్ దాట్. సో 24,100 పైన అంటే ఇదిగో ఇక్కడ ఏమైనా క్లోజింగ్ ఇస్తే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. అప్పుడు అప్ సైడ్ ట్రేడ్స్ ఎలా చూసుకోవాలి అనుకుంటే సింపుల్‌గా 1 అవర్‌కి వెళ్ళిపోండి. 24,100 పైన యూ కెన్ లుక్ ఫర్ 24,130, 24,150 ఇక్కడ చూసుకోవచ్చు. 160, 130, 160 దాని తర్వాత 200కి చూసుకోవచ్చు. 180 అండ్ 200కి చూసుకోవచ్చు. దీస్ ఆర్ ది అప్ సైడ్ టార్గెట్స్. డౌన్ సైడ్ అంటారా సింపుల్‌గా మీకు ఈ లో బ్రేక్ అయితే మీకు ఇదొక టార్గెట్. లో బ్రేక్ అయితే అంటే 2420 కింద క్లోజింగ్ ఇస్తే లుక్ ఫర్ 23,997 అచ్చా 990 2420 కింద వస్తే 2490, 2490 దాని కిందకి వెళ్తే మీకు 24,940 టార్గెట్స్. ఇంకా కిందకి వెళ్ళేది ఉందంటే ఇంకా వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుంటే యూ కెన్ లుక్ ఫర్ దిస్ 24,890 వరకు చూడొచ్చు. ఇవి నేను రేపు మీకు దీస్ ఆర్ ది లెవెల్స్ దట్ ఐఎమ్ లుకింగ్ ఫర్.
దీనికన్నా ఇంకా మార్కెట్ చాలా ట్రెండింగ్ మూవ్స్ వస్తాయి అనుకుంటే ఐదర్ ఏమన్నా యూఎస్ మార్కెట్లో ఏమన్నా మంచి న్యూస్ వచ్చినా ఆర్ ఎల్స్ ఇప్పుడు చూడండి గిఫ్ట్ నిఫ్టీ ఈస్ 152 పాయింట్స్ 158. సో ఏమంత తేడా లేదు ఇప్పటికైతే. సో రేపు పొద్దున చూద్దాం ఏమైనా మార్కెట్ చేంజ్ అయ్యి ఏమైనా కింద పడే ఛాన్స్ ఉందా అంటే దెన్ వీ కెన్ లుక్ ఫర్ అప్పుడు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉంటే దెన్ వీ కెన్ అప్పుడు ఇప్పుడు చూడండి సింపుల్ ఇంకోటి ఇప్పుడు మీకు గ్యాప్ డౌన్ అయింది అనుకోండి వాట్ ఈస్ ద ప్లాన్ అంటే మీరు ఇగో ఈ లెవెల్స్ పెట్టుకోండి వాట్ ఎవర్ లెవెల్స్ ఐ టోల్డ్ 2420 23,980 23,940 అండ్ 23,890 లెవెల్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎక్కడన్నా ఓపెన్ అయింది అనుకోండి ఓపెన్ అయ్యి అది కొంచెం డిప్ అయ్యి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వస్తుంది అనుకోండి దెన్ యూ లుక్ ఫర్ దీస్ లెవెల్స్. ఇవి మీ టార్గెట్స్ పైకి. ఫస్ట్ అయితే గ్యాప్ ఫిల్ అవ్వాలి. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. ఇప్పుడు ఈఎంఐస్ పెడితే ఈఎంఐ క్లోజింగ్ ఇక్కడెక్కడో ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈఎంఐ క్లోజింగ్ ఇక్కడ ఉంది. ఓకే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకుంది చెప్తున్నాను. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయితే ఈ గ్యాప్ ఫిల్ చేయాలి. ఈఎంఐ అప్పటికి మెల్లగా కిందికి వస్తూ ఉంటుంది. సో ఈ క్యాండిల్ ఎప్పటిదాకా అయితే ఈఎంఐకి టచ్ అవుతుందో అప్పటిదాకా మీరు ట్రేడ్ తీసుకోవచ్చు సింపుల్గా. సేమ్ థింగ్ అప్ సైడ్ కూడా అంతే. అప్ సైడ్ మీరు తీసుకున్నప్పుడు ఈఎంఐ ఇక్కడ ఉంది, మీకు ఇక్కడెక్కడో ఓపెన్ అయింది మార్కెట్. సో ఈ గ్యాప్ ఫిల్ చేయాలి. సో దాట్స్ హౌ యూ ట్రేడ్ ప్లాన్స్ అనమాట. గ్యాప్ అప్కి గ్యాప్ అప్ డౌన్కి. ఓకే దాట్స్ ఇట్ అండి ఫ్రమ్ మై సైడ్. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ మెసేజ్ చేయండి నాకు. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ కమెంట్స్ పెట్టండి ఇఫ్ యూ గైస్ వాంట్ టు నో సంథింగ్. ఈ ట్రేడ్స్ ఎలా వచ్చినాయి ఏంటి అని కమెంట్స్లో పెట్టండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే బాయ్ అండి.